జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాధపడుతున్నావా ఆద్య? ట్రైన్ మిస్ అయినందుకు నువ్వేం బాధపడకక్క. నువ్వు కొంచెం ఆగుబెట్టు. చూడాద్య, వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి వల్ల నువ్వు క్షేమంగా ఇంటికొచ్చేసావు. గోదారమ్మకి హారతిచ్చాక కళ్ళు తెరిచి చూస్తే నువ్వు నాకు కనిపించలేదు. భక్తులు వస్తూ పోతున్నారు. దారి తప్పి నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో అని ఎంత కంగారు పడిపోయానో ఆ హనుమంతుడికే తెలుసు. నిన్ను వెతుక్కుంటూ వచ్చేదే అక్క, కాకపోతే తను కూడా తప్పిపోతుందేమో అని అక్కడే ఆగిపోయింది. అలా ఆగింది కూడా మంచిదే అయింది బిట్టు. నాన్నగారు వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. రాగానే ఏం చేసావో చెప్పు. ఏడ్చా. అది కాదు, పూజ. హా, అవునవును. బెల్లం ముక్క, పాలు స్వామివారికి నైవేద్యం పెట్టి నువ్వు నీకోసం వెతుక్కుంటూ వచ్చిన అమ్మ. మా ఇద్దరి కోసం వెతుక్కుంటూ వచ్చిన మా నాన్న. హ్మ్. మీ ముగ్గురు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. రామలక్ష్మి, నీకు నా మీద కోపం రాలేదా? అయ్యో పాపం, కోపం ఎందుకు? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను కదా. నువ్వేమైనా కావాలని చేసావా ఏంటి? అంతమంది జనాల్లో పొరపాటున తప్పిపోయావు. నాలాంటి మొనగాడు తప్పిపోయినా ప్రాబ్లం లేదు, కానీ నీలాంటి ఆడపిల్ల తప్పిపోతే భయమే కదా. పాపం, అసలే నువ్వు ఈ ఊరికి కొత్త. దారులు కూడా సరిగ్గా తెలియవు. ఈసారి బయటికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని అస్సలు దండం పెట్టుకోను. అవునక్క, చేతిగా దెబ్బలేంటి? అరే, మర్చిపోయాను. అమ్మని అడిగి మందు తెస్తానుండు. రామలక్ష్మి, 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 రామలక్ష్మి. తనంతే, జాలి గుణం. మంచి చేయాల్సిందే, మంచి పిచ్చక్క. అక్క, పాలు నేను వేడి చేసేదాన్ని కదా. ఇదేమైనా పెద్ద పనా పార్వతి? అయితే ఈసారి పెద్ద పెద్ద పనులుంటే నాకు చెప్పు, మర్చిపోవద్దు. పార్వతి, కాస్త ఆగుతావా? నేనొకటి మాట్లాడాలనొస్తే నువ్వొకటి మాట్లాడుతున్నావు. చెప్పు పద్మా. అది కాదు వదినా. అమ్మా, అమ్మా, నువ్వొచ్చావా తల్లి? చెప్పు. ఏమైందత్తా? నువ్వేదో చెప్పాలని లాంచీలా దూసుకొచ్చావు కదే, ఏంటో చెప్పు, పర్లేదు. నువ్వు చెప్పాక నేను చెప్తాను. అమ్మా, పాపం ఆద్యకి దెబ్బలు తగిలాయి కదా. మందు రాయకపోయావా? ఎక్కడుంది? ఇస్తాను. అవునక్క, తీసుకో. తప్పిపోయిన పిల్లకి గాయాలెలా అవుతాయి అసలు? ఇది పాయింటే. మాటకే గుండె గాయం అవుతున్నప్పుడు ఒంటి మీద దెబ్బల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వెళ్ళి రాయ్. అలాగే అమ్మా. వదినా, అమ్మా, కొద్ది కొద్దిగానే రాయాలి కదా. మొత్తం పెట్టేవే, వెన్నపూసలా మొత్తం రుద్దేయ్. అలా చెప్పకొదినా, అన్నంత పని చేస్తుంది. ఎందుకు గాబరా పట్టిస్తారు? రామా, గాయాల మీద పోయి చాలు. అలాగే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.